హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇంకా ప్రతి వీడియోలను చూస్తుంటాం కదా! అందరూ బాగుండాలి, అందరిలో నేనుండాలి అని. సో, అలా అనుకున్నామంటే ఇంకా బావుంటుంది కదా! ఎందుకంటే మనమే బాగుండాలి అని ఎప్పుడూ అనుకోకూడదు కదా! అందరూ బాగుండాలి అంటేనే మనం కూడా బావుంటాం అన్నమాట. సో, ఇది ఇలా ఉంటే నేనైతే ఇంకా నార్మల్ రొటీన్ అండి. అది రైస్ చేసేసి డైలీ ఏం వెజిటబుల్స్ వేసి చేయాలో ఒక్కొక్కసారయితే అన్నీ బోర్ కొడుతుంది కదండీ! వంట చేసే వాళ్ళకైతే అసలు చెప్పడం వీలే కాదన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి వెరైటీగా మనం చేశామంటే అదొక ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. లేకపోతే డైలీ పప్పు సాంబారా? లేకపోతే డైలీ ఇంకా వేరే టిఫిన్ వెరైటీసా? ఈ విధంగా కన్‌ఫ్యూషన్ అవుతూ ఉంటుందనమాట. సో, నేనైతే ఏ వెజిటబుల్స్ వేయకూడదని అందులో అయితే మాత్రం నేను పొటాటో వేసేసి పప్పు సాంబార్ చేశానండి ఆ రోజు. పచ్చిమిరపకాయలైతే ఒక 5 వేసేసి చేశానన్నమాట. చాలా బాగుండిందండి టేస్ట్. యాక్చువల్లీ వేడి వేడిగా తింటూ ఉంటే భలే ఉండిందన్నమాట. సో, ఈ విధంగానే రొటీన్ వర్క్ యాజ్ యూజువలే కదండీ! దీంతో పాటైతే నేను ఆ రోజు పుదీనా ఎక్కువగా దొరుకుతూ ఉందండి ఈ మధ్య అయితే. కాబట్టి పుదీనా చట్నీకని చట్నీకి అని వేయించి రెడీగా పెట్టుకున్నానండి. తర్వాతయితే ఇంకా ఇది మీరు చూస్తున్నదొచ్చి వర్కింగ్ డే రొటీన్ అండి. మార్నింగ్ అయితే చకచకా ఆ విధంగా సాంబార్ చేసి, పుదీనా చట్నీ చేసేసి, ఇంకా సామాన్లు అయితే చూడండి ఎన్ని ఉందో కడగాల్సినవి. ఇంకా డిష్ వాషర్ అయితే వేద్దామంటే అసలు టైం లేదు. ఇంకా ఏం చేయాలో అని చెప్పేసి నేనైతే ఇడ్లీకి ఇంకా పిండి లేదని చెప్పేసి ఊరవేస్తున్నానండి రైస్‌ని. ఇంకైతే నేను అలా బయలుదేరుతున్నాను. టైం చూస్తే టైము 7:30 అయిపోయింది. ఇంకా నేనైతే ఆ రోజు 8:00 మీటింగ్‌కి రెడీ కావాలండి. సో, వితిన్ హాఫ్ అన్ అవర్ మాత్రమే టైం ఉంది కాబట్టి ఇల్లు చూడండి ఎలా ఉందో. ఈ పరిస్థితిని మీకు చూపిద్దామని మా డైలీ వర్కింగ్ రొటీన్ ఎలా ఉంటుందని చెప్పేసి మీకు చూపిద్దామని ఈ వీడియో తీశాను. సెంటర్‌లో ఒక టీ అయితే తీసుకున్నాను చూడండి. ఎక్కడ ఎక్కడిదక్కడ ఆ బట్టలైతే అలా ఉంది. నాకైతే అయ్యో! బట్టలు ఉతికింటే బావున్నే, సామాన్లు కడిగింటే బావున్నే అని అనుకుంటూనే ఉంటారన్నమాట. ఇదే అండి నాకైతే ఆరోగ్యం ఎప్పుడు బావుంటుంది కానీ, ఈ విధంగా పెండింగ్ వర్క్ చూసానంటేనే నాకు సగం ఆరోగ్యానికి అప్పుడే టయర్డ్ వచ్చినట్లు అనిపిస్తుంది. చూడండి ఎంత పాత్రలుందో. మళ్ళీ నాకైతే పని ఎప్పుడిదప్పుడు చేసేస్తేనేనండి బావుండేది. సో, ఈ విధంగా వదిలేసి వెళ్ళాలి ఇంక తప్పనిసరి. ఎందుకంటే 8:00కే బయలుదేరాలనమాట. మాకీ మీటింగయితే శూలగిరిలో ఉంటుంది కాబట్టి. సో, ఇంక ఏం చేయను కాదు. ఎక్కడిదక్కడ వదిలేసి ఇంకా బయలుదేరాల్సిందే, రెడీ కావాల్సిందే. టైమయితే మీకు చూపిస్తున్నాను. ఆహ్, టైం తెలిసింది కదా! ఎంతయిందని మోస్ట్‌లీ 6:20 లేదు లేదండి. 7:20 సో, నేనింక రెడీ కావాలని చెప్పేసి అయినా బట్టలన్నీ ఒక ప్లేస్ పెట్టేసి పైన పెట్టేసి వెళ్దామని అలా బాస్కెట్‌లో వేశానండి. సో, నేను ఇంకైతే రెడీ కావాలని చెప్పి రెడీ అవుతున్నాను. నాకైతే ఒక్కొక్కసారి ఏడుపొచ్చేస్తుందండి. నాకెప్పుడైతే పని చక్కగా సమయంలోనే టక్కన జరగాలి నాకైతే. సో, నాకలా పెండింగ్ పెట్టేసి వెళ్ళాలి అంటే, ఆ రోజైతే ఏడ్చేసానండి నేను. అనుకున్న టైంలో, అనుకున్న పని చేయడానికి కాలేదే అని ఫీలింగొచ్చేసిందన్నమాట. ఎందుకంటే, ఇల్లనేది మన బాధ్యతే కదా! లేడీస్ బాధ్యతే కదా! జెంట్స్‌కి బాధ్యతుంది, కానీ వాళ్ళు పట్టించుకోరన్నమాట. సో, అందుకని మనకెక్కువ బాధ్యత ఉంది కాబట్టి, మనమైతే ఇంటి గురించి డ్యూటీ చేసుకుంటూ, ఇంటి గురించి కూడా జ్ఞాపకం చేస్తాం కదా! చూడండి అంతకుముందు ఎవరో కూరాకిచ్చారన్నమాట. అది ఫ్రిడ్జ్‌లో పెట్టడానికి కూడా నాకసలు టైం లేదు. సో, ఈ విషయంలోనే ఇంకా నెక్స్ట్ అయితే ఇది ఆన్‌లైన్‌లో లంచ్ బ్యాగ్స్ అనేది 2 కాంబో ఆఫర్ అని 299కి ఆర్డర్ చేశానండి. ఫ్లిప్‌కార్ట్ అనుకుంటాను. చాలా బాగుండిందండి. క్వాలిటీ అయితే భలే ఉండింది. నాకైతే నచ్చిందండి. గ్రే కలర్ క్వాలిటీ ప్లస్ 2 లీటర్స్ వాటర్ క్యాన్ పెట్టొచ్చండి అందులో. అంత బాగుండింది సైజు. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ ఇదైతే బాగుండిందండి. చాలా నాకు నచ్చిందనమాట. ఇది నాకు కూడా తర్వాత మా హస్బెండ్‌కని 2 ఈక్వల్‌గా ఒకే సేమ్ టు సేమ్ కలర్ ఉండే విధంగా మేమైతే చూజ్ చేసుకొని తీసుకున్నాము. ఇంకైతే నాకు కడుపు మంటకి ఇల్లే చూపిస్తున్నానండి. ఎందుకంటే ఎక్కడిదక్కడ అలానే ఉంది కదా పని. కాబట్టి మీరు చూద్దురు అని చూపిస్తున్నాననమాట. ఇది ఒక పక్క ఈవినింగ్ అయితే ఆ రోజు ఈవినింగ్ ట్రైనింగ్ పోయి వచ్చిన తర్వాత 6:00 పైన నేను వచ్చేకి 5:45 అయిపోయిందండి. తర్వాత ఫేస్ వాష్ అయ్యి రెడీ అయిన తర్వాతయితే
అలా సామాన్లు ఒక పక్క కడుక్కొని, ఇంకా డిష్ వాషర్‌లో అయితే ఆ రోజు వేయలేదండి. ఎందుకంటే సరే కడిగేద్దాంలే చూస్తామని చెప్పేసి చూసాను. ఇదైతే ఈ వీడియో అయితే నిన్న అంటే ఫ్రైడే. ఫ్రైడే అయితే భలే క్లైమేట్ విచిత్రంగా ఉండిందండి. భయమేస్తూ ఉండిందనమాట. ఒక పక్క అయితే తీవ్రమైన ఎండ, ఇంకొక పక్క మబ్బులు మూసుకుంది వర్షం వచ్చే విధంగా. సో, ఆ సీన్ అయితే నేను వీడియో తీసేసరికే కొద్దిగా మారిపోయింది. అది చూస్తుంటే అలాగే భయమేసిందండి. అంత ఒక విచిత్రంగా ఉండిందనమాట క్లైమేట్ అయితే. ఇదైతే ఈరోజు మార్నింగ్ సాటర్డే మార్నింగ్. సో, సాటర్డే మార్నింగ్ అయితే నేను చపాతీ చెప్పాను కదండీ! హ్మ్. పుదీనా ఎక్కువగా ఉందని. కాబట్టి ఏమిట్లో అయినా సరే పుదీనా వేస్తూనే ఉంటాను కాబట్టి చపాతీలో కూడా వేసేస్తానండి పుదీనా మిక్స్. దానికి చెన్నా మసాలా టైప్‌లో పెద్ద శనగలు వేసి నైటే ఊరేసి పెట్టినాను కాబట్టి సాంబార్ కొంచెం గట్టిగానే ఈ కన్సిస్టెన్సీలోనే తయారు చేసేసానన్నమాట. ఇంకా దాంతో పాటు రైసు చేసేసాను. సో, ఇంకా సాటర్డే అంటే ఇండ్లన్నీ క్లీన్ చేయాలి కదండీ! ఇండ్లు క్లీన్ చేసుకొని ఇంకా పూజా రూమ్‌లో పూజా సామాగ్రినంతా కడిగి నీట్‌గా పెట్టేసి, నేను ఇదైతే మా హస్బెండ్‌కి ఎత్తిస్తున్నానండి చపాతీ, శనగలు ఈ కాంబినేషన్ అంటే వాళ్ళకి కూడా ఇష్టమే. సో, అది వాళ్ళకి ఎత్తిచ్చేస్తున్నాను. ఇంకైతేనే పని మొదలవుతుందన్నమాట. ఇండ్లు క్లీన్ చేయడము, పూజా రూమ్ క్లీన్ చేయడం అని చెప్పేసి. ఇదైతే నేనిప్పుడు కూర్చున్నానండి. పని అంతా చేసేసి టైం చూస్తే 11:45 అనుకుంటాను. సో, ఈ టైంలో అయితే నేను వీడియో తీసేసి ఇంకా తినాలి టిఫిన్ అని చెప్పేసి తింటున్నానండి. ఇలాగే ఉంటుంది కదా! లీవ్ హాలిడే అని చెప్పేసి రెస్ట్ తీసుకుంటామంటే అస్సలు కాదండి. ఎక్కడ దానికి తగిన పనులు ఉండే ఉంటుంది. అప్పుడు కూడా బట్టలైతే వాష్‌కి వేయలేదండి. బట్టలు పెండింగ్ అయిపోయిందనమాట. సో, చేద్దాంలే తర్వాతయితే. ఇంకేదో ఒక పని ఉండే ఉంటుంది కదా! లేడీస్ అంటే ఇంక తప్పదు మరి. నేనైతే కిచెన్ అయితే మా కిచెన్ అయితే నాకు చాలా ఇష్టమండి. కాబట్టి నేను అప్పుడప్పుడు ఇలా వీడియో తీస్తూ ఉంటాననమాట. నీట్‌గా మనం పెట్టేసామంటే భలే ఉంటుందండి. సో, ఇప్పుడైతే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖండితంగా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. ఎందుకంటే మీరిచ్చే లైక్ అనేది చాలా వాల్యుబుల్ అండి. మనం జస్ట్ ఒక ఫింగర్‌లో అలా టచ్ చేయడమే కదా! కాబట్టి ఒక లైక్ కంపల్సరీ ఇవ్వండి. మీ ఫ్రెండ్ అని అంటే నాకు తెలిసిన వాళ్ళు, తెలియకుండా ఉండేవాళ్ళు అందరూ చూస్తారు కదా వీడియోస్. కాబట్టి అందరిని ఒక ఫ్రెండ్లీగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకేనా? నాకు వీలైతే మళ్ళీ మళ్ళీ ఇంకా వాల్యుబుల్‌గా వీడియోస్ వేయాలి అని అనుకుంటాను. కానీ ఎందుకో ఆ టైమ్ అడ్జస్ట్‌మెంట్ అనేది అలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో, ఓకే అండి. బాయ్. థాంక్ యూ. ప్లీజ్ షేర్ మై ఛానల్.